ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు నీ కొరకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలు 30వ సంకీర్తన 5వ చరణము. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించావా? దేవుని కోపము నిమిషం మాత్రమే, చాలా స్వల్పంగా ఆయన కోపము ఉంటుంది, కానీ ఆయన దయ ఆవిష్కారమంతా నిలుచును అని వాక్యం సెలవిస్తుంది. అనగా ఒక నిమిషం మాత్రమైన కోపం ఉంటే దాదాపు ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమునుల 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయన దయ నీపై ఉండును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీపై ఎల్లప్పుడూ కోపగిస్తాడని, లేక నీకు తీర్పు తీరుస్తాడని, న్యాయ విమర్శకు అప్పగిస్తాడని, లేక నిన్ను కష్టపెట్టుటకు, నీకు శిక్షించుటకు ఆయన వేచి ఉన్నాడు అని నీవు అనుకొనరాదు. కఠినమైన న్యాయాధిపతి కాడు దేవుడు. ఆయన కనికరము లేని అధిపతి కానే కాదు. కానీ దేవుడు ప్రేమ, వాత్సల్యములు, కృప, కనికరములు చూపు తండ్రి. అందుకే వాక్యంలో మరి ఒక భాగము గమనిస్తే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. కావున నీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేయించినాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ప్రియ దేవుడు, చూడండి, ఆయన నీపై దయ చూపవలనని, నిన్ను కరుణించి ఆదరించి ఆదుకున్న వలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అనగా నీపై శిక్ష రాకుండా, పాపమునకు తగిన ప్రతిఫలము రాకుండా, లేక నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లకుండా ఆయన ఆలస్యం చేస్తూ నిన్ను కరుణించుటకు ఆయన నిలబడి ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, కృప, కనికరములు, వాత్సల్యము చూపు దేవుడు నీ కొరకు ఆయన నిలబడి ఉన్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనంలో, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అయ్యా దేవుడు, ఎంత శ్రేష్టమైన వాగ్దానము! చూడండి, నిమిషం మాత్రమే ఆయన కోపము, ఆయన శిక్ష, లేక ఆయన మహోద్రేకము, కానీ జీవితకాలమంతా, శాశ్వత కాలమంతా ఆయన వాత్సల్యము, కృప, ప్రేమ, కనికరము నీపై నిలిచిన్నది. కాబట్టి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన కరుణించవలనని, ఆయన స్వరూపంలోనికి మార్చవలనని, నీ గొప్ప జయ జీవితము అనుగ్రహించవలనని, సంతోషముతో నిన్ను నింపవలనని దేవుడు నీ కొరకు కనిపెట్టి నిన్ను పిలుస్తూ ఉండగా, రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహా పరిశుద్ధమైన మా ప్రేమ పరలోకపు తండ్రి, మీ కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయుష్కాలమంతా మీ కృప, మీ దయ, మీ కనికరము నా పట్ల నిలిచినది. ప్రభువా, మీకు ఎంతో వందనాలు. ఈ దినమున ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. అపరాధ భావంతో, దుఃఖముతో, కన్నీటితో తమను తాము క్షమించుకునలేక, ఇతరులను క్షమించలేక, ప్రభువా తమపై తాము నేరారోపణ చేసుకుంటూ దేవా కృంగిపోయిన పరిస్థితిలో నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా ఈరోజు ప్రార్థనలో ఏకీవించారో, దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని తాకండి, లేవనెత్తండి అయ్యా. మీరు వారిని ప్రభువా నూతన ఆనందముతో, సంతోషంతో నింపమని వేడుకొచ్చినాం దేవా. ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని, వారి కొరకు రక్తమంతా కార్చి సిలువలో మరణించారని, మరణం జయించి తిరిగి లేచి నీ బిడ్డలను ప్రభావ ప్రతి పరిస్థితిలో నుండి లేవనెత్తి బ్రతికిస్తున్నారని ప్రభువా అయ్యా వారు తెలుసుకునేలాగున నీ ప్రేమతో వారిని నింపి బలపరచమని, దినమంతటి కావాల్సిన కృప, కాపుదలు దయచేయమని వేడుకొంచు. ఈ దినమందు ప్రభావ బర్త్డేస్, యానివర్సరీ జరిపిన వారందరినీ దీవించి నూతన సంవత్సరం అనే దయాకిరీటం దయచేస్తాం. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.